గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్ను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేస్తుందని వైసీపీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి మండిపడ్డారు. ఫీజులు చెల్లించాలనే ఒత్తిడితో విద్యార్థులు చదవలేకపోతున్నారన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన గుంటూరులో జరిగే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఈ పథకాలు ఏవి కూడా ఇవ్వకుండా తాత్సర్యం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం మీద నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని రేపు 5వ తారీఖున గుంటూరులో చేపట్టబోతున్నాం. వీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలకి, మరీ ముఖ్యంగా విద్య మీద ఆయన చేసిన వాగ్దానాలకి ప్రస్తుతం నడుస్తున్న తీరుకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తామని మీరు ముందే చెప్పినట్లయితే ఓటర్స్ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని ఉండేవాళ్లే. ప్రజానీకాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, అట్లాగే మీ ఇంట్లో 2-3 ఉన్నా కూడా అమ్మఒడి పథకాన్ని ఇస్తాను, అందుట్లో పైగా ఇంకొకటి వ్యంగ్యంగా మీరు పిల్లల కనండి, ఎంతమందిని పిల్లల కంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తాను అనే లెక్కలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అంతకు ముందున్న ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాల్లో కొంత బాకీ ఉంది కాబట్టి అందుకని లేట్ అవుతుందనే కుంటి సాకు చెప్తున్నారు వీరు. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మారేటప్పుడు అంతకుముందు ప్రభుత్వాల్లో ఇవ్వాల్సిన కొంత డ్యూ ఉండడం అనేది వాస్తవం. మీరు 2019లో మాకు అప్పు చెప్పినప్పుడు లేదా, అప్పుడు మీ ఆ డ్యూని తీర్చలేదా?